వైసీపీ కార్యాలయాల కూల్చివేతతో ఏపీలో పొలిటికల్ హీట్ పెంచింది. వైసీపీ నిర్మించిన ఏ నిర్మాణానికి అనుమతులు లేవన్న కారణంతోనే కూల్చివేస్తున్నట్లు అధికార పక్ష నేతలు అంటున్నారు. అనుమతి లేనప్పుడు కోర్టులు ఉన్నాయి కదా, వాటిలో తేల్చుకోవాలి కానీ ఇలా కూల్చడమేంటని మాజీ మంత్రి అంబటి ఫైర్ అవుతున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప వేరే ఏమీ లేదంటున్నారు వైసీపీ నేతలు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ కు సిద్ధమవుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీల ఊసు పక్కన పెట్టేసి ప్రతిపక్షంపై దాడులే పనిగా పెట్టుకోవడం దారుణమని అంబటి మండిపడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. అర్ధరాత్రి పూట కార్యాలయానికి నోటీసులు ఇచ్చి ధ్వంసం చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఇరిగేషన్ స్థలం దీన్ని 33 సంవత్సరాలకు లీజుగా తీసుకోవటం జరిగింది. దీనికి అవి లేవు ఇవి లేవు అని ఏమన్నా చెప్తే చెప్పొచ్చు. ఏ ఉన్నా లేకపోయినా డ్యూ ప్రాసెస్ని ప్రభుత్వం పాటించాలి. మాకు నిన్న ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చారు సిఆర్డిఏ వారు. అకార్డింగ్ టు 115 సెక్షన్ ప్రకారం, సిఆర్డిఏ యాక్ట్ ప్రకారం ఒక ప్రొవిజనల్ ఆర్డర్ని సర్వ్ చేశారు. అది ఇచ్చిన తర్వాత 15 రోజుల దాకా టైం ఉంటుంది, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఈ లోపల మేము హైకోర్టుకు వెళ్ళాం. నిన్న హైకోర్టులో వాదనలు జరిగాయి. వాదనలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపు నుంచి కూడా అడ్వకేట్స్ అటెండ్ అయ్యారు. ఆనరబుల్ కోర్టులో వారు ఏం చెప్పారంటే డ్యూ ప్రాసెస్ ప్రకారమే మేము ఫాలో అయ్యి చేస్తాము అని చెప్పారు. వాట్ ఈస్ ద డ్యూ ప్రాసెస్ అంటే ఏమిటంటే, ప్రొవిజనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న తర్వాత కన్ఫర్మేషన్ ఆర్డర్ ఇవ్వాలి, దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి. అది కూడా అయిన తర్వాత ట్రిబ్యునల్ కూడా మాకు వెళ్ళే ఛాన్స్ ఉంది. అన్ని చట్టబద్ధమైనటువంటి అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత దెన్ దే విల్ టేక్ యాక్షన్. అధికారం ఉంది కదా అని అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల్లో ఇష్టానుసారంగా పార్టీ కార్యాలయం పేరుతో ప్యాలెస్లు ఎలా నిర్మిస్తారని కూటమి నేతలు ఎదురు తిరుగుతున్నారు. రాష్ట్రంలో 20 జిల్లాలకు పైగా ప్రభుత్వ భూముల్లో అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు ఎలా నిర్మిస్తారని అధికార పక్ష నేతలు నిలదీస్తున్నారు. విశాఖ లాంటి చోట్ల కూడా అనుమతి లేకుండా నిర్మించి ఇప్పుడు అనుమతులు కోరడం ఏంటని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. కోట్ల రూపాయల విలువ చేసే భూమిని ఏడాదికి 1000 రూపాయలకు లీజ్ తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు. అనుమతి లేకపోతే కూల్చేయాలని గత సీఎం ఆదేశాలు ఇవ్వడం వాస్తవం కాదా అని నిలదీస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన వైసీపీ కార్యాలయాలకు కూడా నోటీసులు ఇచ్చేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ప్రజల ఆస్తి ప్రజావేదిక కూల్చితే స్పందించిన వైసీపీ అక్రమంగా నిర్మిస్తున్న పార్టీ భవనాన్ని కూలిస్తే మాత్రం గందరగోళం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అయితే ఒకరిపై ఒకరు అటు టీడీపీ నేతలు ఇటు వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏంటి ఓవరాల్ డీటెయిల్స్? మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అధికారం అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాలకు సంబంధించి, అంటే 26 జిల్లాలు ఉన్నాయి కానీ 25 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను కేటాయించింది. ప్రతి చోట కూడా సువిశాలంగా 2 నుంచి 5 ఎకరాల భూమిని కేటాయించుకొని పార్టీ కార్యాలయాలకి నిర్మించుకున్నారు. కొన్ని చోట్ల అగ్రహారానికి భూమి, మరికొన్ని చోట్ల ఇరిగేషన్ భూమి, మరికొన్ని చోట్ల డొంక భూమి, మరికొన్ని చోట్ల ఏదైతే 2A లింక్ కొంత వివాదాస్పదంగా ఉన్న 2A భూములు, మరికొన్ని చోట్ల పోలీస్ శాఖకు సంబంధించి, మరికొన్ని చోట్ల న్యాయశాఖకు సంబంధించి అంటే కోర్టుకు సంబంధించిన భూములు, ఇట్లా రకరకాల భూములని రకరకాల చోట్ల ఇష్టానుసారంగా కూడా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు తీసుకుంది. మచిలీపట్నంలో అయితే కోర్టు భూమి, నరసరావుపేటలో అయితే దేవాదాయ శాఖ కింద ఉన్న అగ్రహారం భూమి, విశాఖపట్నంలో అయితే ప్రభుత్వ భూమి, అలాగే తాడేపల్లిలో ఇరిగేషన్ భూమి, అలాగే ఉండి ఏలూరు జిల్లాల్లో ఇరిగేషన్ శాఖ, ఇట్లా ప్రధానమైన చోట్ల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అప్పనంగా సంవత్సరానికి 1000 రూపాయల లీజు చొప్పున 33 సంవత్సరాలకి
లీజుకు తీసుకున్న పరిస్థితి కనిపించింది. ఎక్కడా కూడా వీరు ఇప్పటివరకు కూడా అనుమతులు తీసుకోలేదు. ఇదే పెద్ద ట్విస్ట్గా కనిపిస్తూ ఉంది. అధికారంలో ఉన్నాం కదా, ఏమైనా చెల్లుద్దని ఏకైక లక్ష్యంతో కూడా ఎక్కడ అనుమతులు తీసుకోలేదు. ఇప్పుడు అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు అనుమతులు కావాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. కొద్దిసేపు క్రితమే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి కూడా అధికారులు నోటీస్ జారీ చేశారు. 7 రోజుల్లోపు ఈ భవనాన్ని కూల్చివేయాలి, లేకపోతే తామే కూల్చివేస్తామంటూ కూడా మున్సిపల్ చట్టంలో ఉన్న సెక్షన్లు చెప్తూ కూడా పార్టీ కార్యాలయానికి నోటీస్ అంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. నిన్న విశాఖపట్నానికి నోటీస్ అయితే పార్టీ కార్యాలయ కూల్చివేతపై అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ దుమారం కొనసాగుతూ ఉంది. సాక్షాత్తు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబే మాకు అనుమతులు లేనప్పుడు మీరు ఎందుకు కూలుస్తారు? న్యాయస్థానాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, ట్రిబ్యునల్ ఉంది, ఇంకొక రకరకాలు ఉన్నాయి. వాటన్నిటి దగ్గర మాకు న్యాయం జరగనప్పుడు కూల్చివేయచ్చు అనేది ఆయన చెప్తున్న వాదన. మరి సామాన్య ప్రజలకు మాత్రం ఇన్ని ఆప్షన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపించలేదు. ఎక్కడైతే అక్రమాలు ఉన్నాయో క్షణాల్లో కూల్చివేస్తున్న సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. సో ఇటువంటి నేపథ్యంలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే చేసుకుంటున్నారు. కానీ రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి వైఎస్ఆర్సీపీ అంటుంటే ప్రజావేదిక ప్రభుత్వం ప్రజల డబ్బుతో కొట్టిన ప్రజావేదికని కూల్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మీరు అక్రమంగా నిర్మిస్తున్న ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న మీ సొంత పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తే మీకు ఎందుకు ఇంత ఉణుకు అని చెప్పి టీడీపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పార్టీ కార్యాలయానికి సంబంధించి 20 కార్యాలయాలకు కూడా నోటీసులు ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇవ్వని వాటికి ఇవాళ రేపట్లో కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కోట్ల రూపాయల విలువైన భూముల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ మాదిరిగా పార్టీ కార్యాలయాన్నింటిని కూడా నిర్మించుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే మున్సిపల్, రెవెన్యూ, దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆయా కార్యాలయాలకి ఆ జిల్లా అధికారులకి నోటీసులు అయితే జారీ చేశారు. విచిత్రంగా నిన్న శుక్రవారం, శనివారం అయితే మాత్రం విశాఖపట్నం, అనకాపల్లికి సంబంధించిన పార్టీ కార్యాలయాలకి అనుమతులు ఇవ్వాలని చెప్పి కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న పరిస్థితి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రసన్న శివ అయితే సూపర్ రైట్. థ్యాంక్ యూ శివ.